అందరికీ నమస్కారం. ఈ ఆసన సిరీస్ భాగంగా మనం కొద్దిగా సూక్ష్మ వ్యాయామం ప్లస్ వామప్ ఎట్లా కంబైన్ చేయాలో చూస్తున్నాం కదా. ఇవాళ స్టాండింగ్లో కొన్ని చేతులకి ఎక్సర్సైజెస్ ఫాలోడ్ బై తాడాసన సీక్వెన్స్ చూద్దాము. సో మీకు బ్యాలెన్స్ ఉండదు అంటే కొద్దిగా పాదాలు వెడంగా పెట్టుకోండి. బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు పాదాలు కలిపి ఉంచుకోండి. ఓకే, ఇట్లా చేతులు మీకు ఫ్రంట్లో స్ట్రెచ్ చేసుకొని, ఇవి నేను ఇంతకుముందు చేసినవే, జస్ట్ మీకు ఎలా యాడ్ చేయాలో చూపిస్తున్నాను. ఓపెన్ అండ్ క్లోజ్ ద ఫింగర్స్. 1 క్లోజ్, 2 క్లోజ్, 3 క్లోజ్, 4 క్లోజ్. అలాగే సైడ్కి నేను అన్నీ 4 టైమ్స్ చేస్తున్నాను. మీరు మినిమం 6 టైమ్స్, టైం ఉంటే ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. 1 క్లోజ్, 2 క్లోజ్, 3 క్లోజ్, 4 క్లోజ్. తలపైకి 1 క్లోజ్, 2 క్లోజ్, 3 క్లోజ్, 4 క్లోజ్. ఇప్పుడు నెమ్మదిగా చేతుల కిందకి దించుకోండి. ఓకే, కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఫిస్ట్ రొటేషన్. ఇట్లా స్ట్రెచ్ చేసి మీ ఫిస్ట్ లోపల పెట్టి ఫిస్ట్ రొటేట్ చేయండి. నార్మల్ బ్రీదింగ్. 1 2 3 4. రివర్స్. 1 2 3 4. తలపైకి 1 2 3 4. రివర్స్. 1 2 3 4. సైడ్స్కి 1 2 3 4. రివర్స్. 1 2 3 4. రిలాక్స్. ఓకే, మళ్ళీ ఒక్క 2-3 బ్రెత్స్, 5 బ్రెత్స్, మీ ఏజ్ బట్టి మీకు ఆర్మ్స్ హర్ట్ అవుతుంటే కొద్దిగా ఇట్లా మసాజ్ చేసుకొని అప్పుడు తాడాసన వామప్ చేసుకోండి. ఇవాళ ఒక రకమైన ఒక శాంపుల్ లాగా ఒక వేరియేషన్ ఆఫ్ తాడాసన వామప్ చూద్దాం. ఫర్దర్ ఎపిసోడ్స్లో నేను వేరే కూడా చూపిస్తాను. ఇట్లా ఫింగర్స్ ఇంటర్లేస్ చేసుకొని ఇట్లా బయటికి తిప్పుకోండి. ఇన్హేల్ చేస్తూ చేతులు పైకి. ఓకే, మీకు వెళ్తే చేతులు కొంచెం వెనక్కి తీసుకోండి. నెమ్మదిగా ఎత్తగలిగితే పాదాలు పైకి ఎత్తండి. ఫ్లోర్ మీద చూడండి, మీకు బ్యాలెన్స్ వస్తుంది. ఎక్సేల్ చేస్తూ పాదాలు కింద పెట్టుకొని కుడివైపుకి ఇట్లా ట్విస్ట్ అవ్వండి. కుదిరితే చేతులు వెనక్కి. ఇన్హేల్, మధ్యలోకి రండి. మళ్ళీ పాదాలు పైకి ఎత్తండి. బ్యాలెన్స్ చేసుకోండి. మీకు బ్యాలెన్స్ రావట్లేదంటే కొంచెం పాదాలు వెడంగా పెట్టుకోండి. బ్రీత్ చేస్తూ ఉండండి. ఎక్సేల్ చేస్తూ పాదాల కింద పెట్టుకొని లెఫ్ట్కి సైడ్కి కానీ మీకు ట్విస్ట్ అవుతే ట్విస్ట్. ఇప్పుడు చేతులు కొంచెం వెనక్కి వెళ్తేమో ట్రై చేయండి. ఇన్హేల్, సెంటర్కి రండి. చాలా మటుకు ఇది చేసినప్పుడు కొద్దిగా చేతులు ఇలా పెడతారు స్టూడెంట్స్, తెలియక. అలా కాకుండా ఇలా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు ఎక్సేల్, ఎదుర్కొండా చూస్తూ సైడ్కి బెండ్ అవ్వండి. ఇది కూడా అంతే, ఇలా చేస్తారు. ఇది చేస్తే లాటరల్ స్ట్రెచ్ అవ్వదండి. ఎదుర్కొండా చూసి సైడ్కి బెండే చేతులు స్ట్రెచ్ చేయండి. ఇది పెద్ద రిజల్ట్ ఇవ్వదు. ఇది ఇన్హేల్, సెంటర్. ఎక్సేల్ చేస్తూ రెండో వైపుకి. ఎక్సేల్ చేసి సైడ్ బెండ్లో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి ట్రై చేయండి. ఊపిరి తీసుకుంటూ ఉండటానికి ట్రై చేయండి. ఇన్హేల్, సెంటర్. సో నేను ఇవాళ హాఫ్ ఫార్వర్డ్ బెండ్ చూపిస్తానండి. ఫుల్ ఫార్వర్డ్ బెండ్కి మీరు ఎంతమంది రెడీ ఉన్నారో నాకు తెలీదు. ఎక్సేల్ చేస్తూ ఇట్లా ముందు కొంగి మీ చేతులు మీ మోకాళ్ళ మీద పెట్టుకోండి. హాఫ్ ఫార్వర్డ్ బెండ్. మళ్ళీ ఫింగర్స్ ఇంటర్లేస్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ పైకి. ఎక్సేల్, కిందకొచ్చి ఫింగర్స్ రిలీజ్ చేసి సమస్థితి. సో ఎప్పుడైతే మీరు చేతులు ముందు నుంచి దించుతారో కొద్దిగా షోల్డర్స్ ముందుకు వస్తే ఒక్కసారి ఇలాగా మళ్ళీ పాస్చర్ కరెక్ట్ చేసుకోండి. ఓకే, ఇందులోనే ఇంకొక వేరియేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు.